రైతులకు ఆధునిక వ్యవసాయ పరికరాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఎంతటి మంచి పథకాలను ప్రవేశపెట్టినా క్షేత్రస్థాయి అధికారుల నిర్లక్ష్యం వల్ల అవి లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాయి. నెల్లూరు జిల్లా కలువాయిలో వెలుగు ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు ఉత్పత్తిదారుల సమాఖ్య కస్టమర్ హైరింగ్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఇందుకు నిదర్శనంగా నిలిచింది. రైతులకు తక్కువ అద్దెకే వ్యవసాయ యంత్రాలను అందించే లక్ష్యంతో ఏఎఫ్పిఓ పథకం కింద ఒక ట్రాక్టర్, రోటావేటర్, కల్టివేటర్, స్ప్రేయర్లతో పాటు ఇతర సాగు పరికరాలను సిద్ధం చేశారు. ఈ కస్టమర్ హైరింగ్ సెంటర్ను టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు చల్లా రఘురామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. రైతులకు ఎంతో ప్రయోజనకరమైన ఈ కార్యక్రమాన్ని సంబంధిత అధికారులు తీవ్ర నిర్లక్ష్యంతో కేవలం మమా అనిపించేలా నిర్వహించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమానికి సంబంధించి ముందస్తు ప్రచారం నిర్వహించలేదు. కనీసం గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు కూడా ముందస్తుగా సమాచారం అందించకపోవడంతో చాలామంది హాజరు కాలేకపోయారు. ప్రజాప్రతినిధులకు, స్థానిక రైతు సంఘాల నాయకులకు సరైన సమాచారం లేదా ఆహ్వానం ఇవ్వకపోవడంతో ఈ కార్యక్రమం నామమాత్రంగానే ముగిసింది. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు కేవలం ప్రారంభోత్సవాలకే పరిమితం కాకుండా నిజమైన లబ్ధిదారులైన రైతులకు చేరేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్థానిక రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ జగదల్ నాయుడు, బీజేపీ నాయకుడు దండు పెంచలయ్య, టీడీపీ నాయకులు వెంకటేశ్వర్లు నాయుడు, పెంచలయ్యతో పాటు వెలుగు సిబ్బంది పాల్గొన్నారు. మన వెంకటగిరి నియోజకవర్గం కలువాయి మండలంలో మన కూటమి ప్రభుత్వం ద్వారా ఏదైతే ఈరోజు ఏపీఎం గారి ఆధ్వర్యంలో పొదుపు గ్రూపులకు సంబంధించి ఒక ఎఫ్ఈఓ కింద ట్రాక్టరు వస్తువులు ఇవ్వటం జరిగింది. అది గౌరవ శాసనసభ్యులు గురువన రామకృష్ణ గారి సహాయ సహకారాలతో ఈరోజు అది మన కలువాయి మండలానికి రావటం జరిగింది. ఈ రోజు నుంచి దాన్ని నిరంతరం చిన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకి పబ్లిక్లో దొరికే వాటికన్నా తక్కువ రేటుతో మనకి రైతులకి అందరికీ ఉపయోగపడే విధంగా ఇది అందరికీ అందుబాటులో ఉండి ఎవరు కావాలన్నా సరే ఆ చిన్నకారు రైతులు వ్యవసాయ పనుల కోసం దీన్ని ఉపయోగించుకోవచ్చు. దాన్ని ఏపీఎం గారి ఆధ్వర్యంలో నడుస్తుంటుంది కాబట్టి ఆ పొదుపు మహిళలు గ్రూపులు అయితేనేమి లేకపోతే రైతులైతేనేమి ఎవరైనా వచ్చి దీన్ని బుక్ చేసుకొని దాన్ని వాడుకోవచ్చు. ఈరోజు ఆ ట్రాక్టర్కి సంబంధించినటువంటి మొత్తం అమౌంట్ వచ్చేకి ట్రాక్టర్ వచ్చేసి 7,89,000 రూపాయలు పడింది. రోటావేటర్ 1,30,000, కల్టివేటర్ 25,000, స్పేర్ 27,000 రూపాయలతో అన్నీ మన పొదుపు సంఘాల ద్వారా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. కలువాయి హెడ్ క్వార్టర్లోనే ఉంటుంది కాబట్టి మీకు ఏ అవసరం వచ్చినా రైతులు చిన్నకారు రైతులందరూ తక్కువ ఖర్చుతో బయట ట్రాక్టర్లలో రేటు కన్నా తక్కువ రేటుతో ఇక్కడ లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మరీ కోరుతున్నాం. అంతేకాకుండా ఈ విధంగా చిన్నకారు రైతులను ప్రోత్సహిస్తున్నటువంటి మన కూటమి ప్రభుత్వం రైతులను దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలుగా ఆదుకుంటుంది కాబట్టి ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా గౌరవ శాసనసభ్యులు ఈ యంత్రాన్ని మా కలువాయి మండలానికి ఇప్పించినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.